ఏపీ శాసనమండలిలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు మహాపచారానికి ఓడిగట్టారు. వెంకటేశ్వర స్వామి ఫోటోలను పట్టుకుని చెప్పులు బూట్లతో ర్యాలీ నిర్వహించి ప్రదర్శించారు. చెప్పులు బూట్లు వేసుకుని దేవుడి ఫోటోతో సభకు రావడంపై మంత్రులు తీవ్రంగా మండిపడ్డారు. చట్టసభలో మహాపచారానికి పాల్పడ్డారంటూ అధికార పక్ష సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. గందరగోళం మధ్య చైర్మన్ సభను వాయిదా వేయగానే వైఎస్సార్సీపీ సభ్యులు ప్లకార్డులను, స్వామివారిని ఫోటోలను టేబుల్పై పడేసి వెళ్లిపోవడం తీవ్ర దుమారానికి తెరలేపింది. అయితే శాసనమండలిలోనూ అసెంబ్లీ బయట వెంకటేశ్వరస్వామి ఫోటోతో వైఎస్సార్సీపీ సభ్యులు చెప్పులు బూట్లు వేసుకుని ప్రవర్తించిన తీరును కూటమి నేతలు తీవ్రంగా పరిగణించారు. సభలోనే దీనిపై శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాగా వెంకటేశ్వరస్వామికి సభలో జరిగిన అవమానంపై మంత్రి లోకేష్ నేతృత్వంలో కూటమి సభ్యుల అత్యవసర సమావేశం నిర్వహించారు. వైసీపీ మహాపచారానికి పాల్పడిన తీరును ఎన్డీఎల్పీ తీవ్రంగా ఖండించింది. విషయాన్ని సీరియస్గా తీసుకోవాలని నిర్ణయించారు. కాగా మండలి చైర్మన్ ఛాంబర్ వద్ద ఎన్డీఏ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి చర్యకు చైర్మన్గా ఎలా అంగీకరిస్తారని నిలదీశారు. వైఎస్సార్సీపీ చేసింది తప్పేనని మండలి చైర్మన్ మోషేన్ రాజు స్పష్టం చేశారు. ఆ సభ్యులను పిలిచి మాట్లాడతానని తెలిపారు. హిందూ సమాజానికి వైఎస్సార్సీపీ క్షమాపణలు చెప్పే వరకు వదిలిపెట్టమని మంత్రులు, ఎన్డీఏ ఎమ్మెల్సీలు మండిపడ్డారు.